ముఖ్యంగా ఈనాడు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే ఏదైతే ప్రభుత్వం 42% కోసం ఇలా బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ప్రయత్నం చేస్తుందో ఆ రిజర్వేషన్ ప్రక్రియ ఇప్పుడు చివరి దశకు వచ్చింది. మొన్న ఏదైతే అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసి కేంద్రానికి పంపించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దగ్గర ఈ బిల్ కేంద్ర ప్రభుత్వం దగ్గర అక్కడ ఉంది, ఇంకా అది పార్లమెంట్లో పెట్టలేదు. పార్లమెంట్లో పెట్టిన తర్వాత దాన్ని 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయాలని చెప్పి మా డిమాండ్, కాంగ్రెస్ పార్టీ డిమాండు. ఆ 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేస్తే 42% రిజర్వేషన్కు చట్టబద్ధత వస్తుందని చెప్పి వస్తుంది. అదేవిధంగా ఆర్డినెన్స్ తోటి కొన్ని ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని 42% రిజర్వేషన్ అమలు చేయడానికి కేంద్రంలో మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఒత్తిడి చేస్తున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బీసీల పట్ల బీసీలకు న్యాయం కావాలని చెప్పి పోరాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 2004 నుంచి కూడా ఎప్పుడైతే తెలంగాణ అంశం వచ్చిందో ఆ తెలంగాణ అంశంతో పాటు తెలంగాణలో సామాజిక న్యాయం తీసుకురావాలంటే బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి 2004 నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం చేయాలని చెప్పి ఆలోచన చేస్తుంది. అదేవిధంగా బీసీలకు న్యాయం జరుగుతుందనే 2014లో సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి చెప్పాలంటే ఏదైతే ఎస్సీ రిజర్వేషన్ ఉందో దాని వర్గీకరణలో కూడా తెలంగాణలో మన ముందుండి ఇలా ఎస్సీ వర్గీకరణ చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే. ఇలా కాంగ్రెస్ పార్టీ కేవలం ఏదో ఓట్ల కోసం చేసేది కాదు, వాస్తవంగా బీసీలను ఒక స్థాయికి తీసుకురావాలి, బీసీలను కూడా అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఒక 20 సంవత్సరాలు ఆలోచన చేసిన తర్వాత ఈ అంశాన్ని మొన్న ఎన్నికల్లో మేము గెలిస్తే 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా దాన్ని అసెంబ్లీలో పాస్ చేసి దాన్ని మన కేంద్రానికి పంపించడం జరిగింది. ఇలా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి మొత్తం ఉన్న గవర్నమెంట్లో ఉన్న ఇప్పుడు మొత్తం ఎమ్మెల్యేలు, ప్రభుత్వంలో ఉన్న ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఢిల్లీలో రేపు 6 తారీఖు నాడు పెద్ద ధర్నా కూడా మేమంతా కూడా ఢిల్లీకి చేరుకొని అక్కడ మా బిల్ 42% రిజర్వేషన్ బిల్ను పాస్ చేయాలని చెప్పి ఒక పెద్ద ధర్నా కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా రేపు పార్లమెంట్లో ఉన్న ఎంపీలందరినీ కూడా మా బిల్లు ఇది పెట్టండి, దీన్ని పాస్ చేయండి అని చెప్పి అక్కడ ఉన్న పార్లమెంట్లో ఉన్న సభ్యులతోటి అందరికీ విజ్ఞప్తి చేసుకోవడానికి మా ఎమ్మెల్యేలంతా కూడా అక్కడికి రేపు అందరూ కూడా రిప్రజెంటేషన్ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా 8 తారీఖు నాడు మేమంతా కూడా ఢిల్లీలో ప్రెసిడెంట్ గారిని కలిసి ఇది చాలా సున్నితమైన అంశము, బీసీలకు న్యాయం జరుగుతుంది, తెలంగాణ వచ్చిన తర్వాత 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే బీసీలు చాలా అన్యాయానికి గురవుతున్నారు. ఇలా వాస్తవంగా కూడా తెలంగాణలో సామాజిక న్యాయం తీసుకురావడానికే ఇలా ముందుకొచ్చింది, తెలంగాణ వాదం ముందుకొచ్చింది, తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది. కాబట్టి ఈ అంశం చాలా ముఖ్యమైన అంశము. దీన్ని రాజకీయంగా చేయకుండా బీసీల పట్ల ప్రేమతోటి దీన్ని పాస్ చేయాలని చెప్పి వాళ్ళకి విజ్ఞప్తి చేయడానికి వెళ్తున్నాం. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ ఈ 42% రిజర్వేషన్ మీద చాలా చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్నాం. రేపు ప్రభుత్వంలో వాళ్ళు బిల్ పెట్టకపోయినా, బిల్ పాస్ కాకపోయినా కూడా దీన్ని ఏ విధంగా చేయాలని చెప్పి దాన్ని అన్ని కోణాల్లో కూడా ఆలోచన చేసి దాన్ని లీగల్గా కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా 42% రిజర్వేషన్ వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని చెప్పి తెలియడానికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చాలా చిత్తశుద్ధితోటి ఉంది. రేపు రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రిజర్వేషన్ అమలు చేసి తీరుతుందని చెప్పి